రాహుల్ సాంక్రుతియాన్ హిందీ యాత్రా సాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి అయిన రాహుల్ వైవిధ్యభరితమైన జీవితాన్ని గడిపి లోక సంచారిగా పేరు పొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు. లోతైన తాత్విక చింతన కలిగిన సాంక్రుతియాన్ 1893 ఏప్రిల్ 9న ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ జిల్లా పందాహా గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తొలుత బౌద్ధ భిక్షువు మారి అనంతరం మార్కిస్ట్ సోషలిస్ట్ గా పరివర్తన చెందారు. అతడు జాతీయ ఉద్యమానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు. విస్తృతమైన అభిరుచులు, లోతైన చింతన, విపరీతమైన సంచార జీవనం వెరేసి అపురూపమైన సాహిత్యాన్ని ఆయన రచించారు. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరి జీవితాంతం కమ్యూనిస్ట్ గా ఉన్నారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్ లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీ చార్జీలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలింది. రాహుల్ జీ ఏక సంతాగ్రహి అని, ఆయన టిబెట్ భాష నుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చేయగలిగేవారని ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు చెబుతుండేవారు. ఆయన చేసిన రచనలలో, అనువాదాలలో చాలా భాగం ఇప్పటికీ ప్రచురణ కాలేదు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువాదం చేసి ప్రపంచానికి తెలియపరచటంలో రాహుల్ అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు. ఒక్క భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచ చరిత్రలోనే అంత ప్రతిభాశీలి, స్వయం కృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరు లేరని అనేకులు వ్యాఖ్యానించారు. ఆయన రచనా శైలి సరళంగాను, పండితుల నుంచి పారమరుల వరకు సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. రాహుల్ సాంక్రుతియాన్ 70 ఏళ్ల వయసులో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో 1963 ఏప్రిల్ 14న మరణించారు.